అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం దీపా రవీంద్ర గారు రచించిన బాంధవ్యానికి మరోవైపు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఇక మిగిలింది మా పెద్ద చెల్లెలు మామగారే నిట్టూరుస్తూ అన్నాడు షణ్ముఖరావు. మరీ ఆడపిల్ల నడితే ఏం బాగుంటుందండి? చిన్నబోయిన కంఠంతో అంది తులసమ్మ. తప్పదు తులసి, ఇప్పుడు మనకు మిగిలింది అదొక్కదారే. ఏమీ తాకట్టు పెట్టకుండా అప్పు ఎవరిస్తారు మనకు? ఓ నిర్ణయానికి వస్తున్నవాడిలా చెప్పాడు ఆయన. ఇక ఏం చెప్పినా భర్త వినడని ఊరుకుంది తులసమ్మ. షణ్ముఖరావు ఓ రైతు కుటుంబంలో నుంచి వచ్చాడు. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం వెతుకుతున్నప్పుడే అటు తండ్రి యాక్సిడెంట్లో పోవడంతో పెద్ద కొడుగ్గా ఇంటి బాధ్యతంతా ఆయన మీదే పడింది. అటు పొలం పనులు చేయడంలో పెద్ద నైపుణ్యం లేకపోవటం, ఇటు ప్రకృతి వైపరీత్యాలు, వీటి మధ్య ఏదో బొటాబొటిగా సంసారాన్ని లాక్కొస్తున్నాడు. మధ్యలో తమ్ముళ్ల చదువులకు, చెల్లెళ్ల పెళ్లిళ్లకు హారతి కర్పూరంలా పొలాలన్నీ హరించుకొని పోగా మిగిలిన కొద్ది పొలం కూడా తన పిల్లల చదువుల కోసం తాకట్టులోకి పోయింది. ఇప్పుడు కూతురు పెళ్లి చేయాలంటే చేతిలో డబ్బులు లేవు. నిజానికి ఇలాంటి ఆర్థిక స్థితిలో అప్పుడే కూతురు పెళ్లి చేసి ఉండేవాడు కాదతను. కాని కూతురు వైష్ణవిని ఓ గుడిలో చూసిన సిద్ధార్థ ఇష్టపడి తల్లిదండ్రుల ద్వారా సంప్రదించడం, పెళ్లి చూపులు, తాంబూలాలు తీసుకోవటం అన్నీ చకచకా జరిగిపోవటంతో ఎక్కడ ఆయనకు ఆలోచించే వ్యవధి చిక్కలేదు. పైగా వచ్చిన సంబంధం వాళ్ళు అమ్మాయి తమకి బాగా నచ్చిందని, పైసా కట్నం అక్కర్లేదు అనడంతో చూస్తూ చూస్తూ సంబంధాన్ని వదులుకోబుద్ధి కాలేదు. ఎంత కట్నకానుకలు వద్దన్నా కనీసం పెళ్లి ఖర్చులకైనా కాస్త డబ్బు చేతిలో ఉండాలి కనుక ప్రస్తుతం ఆ డబ్బు కోసమే షణ్ముఖరావు ఆందోళన చెందుతోంది. ప్రస్తుతం అతని ఆస్తులైన ఇల్లు, పొలం అన్నీ తాకట్టులోనే ఉన్నాయి. ఏమి తాకట్టు పెట్టకుండా ఎక్కడ అప్పు దొరకదు. అదే ఇప్పటి సమస్య. ఇక ఎటువంటి తాకట్టు లేకుండా డబ్బు ఇవ్వాలంటే అది స్నేహితులో, బంధువులో, తెలిసిన వాళ్ళో అయితేనే కుదురుతుంది. అయితే ఉన్న ఫలంగా అతనికి డబ్బు ఇవ్వడానికి అతని ఎరుకలో ఉన్న వాళ్ళంతా అతనిలా మధ్యతరగతి వారే. ఇక అతను అడిగితే ఇచ్చే స్థితిలో ఉంది ఒక్క ఆయన చెల్లెలు వాసవే. వాసవిని ఓ ఇంజనీర్కి ఇచ్చి చేశాడు ఆ కాలంలోనే. ఆమె పెళ్లికి చాలానే ఖర్చయింది. బాగానే పొలం తరిగిపోయింది. కాని చెల్లెలు హాయిగా కాపురం చేసుకుంటుంటే చాలనుకున్నాడు షణ్ముఖరావు. వాసవి అదృష్టమో ఏమో, ఆమె పెళ్ళైన దగ్గర నుంచి ఆమె భర్త సద్గుణరావుకు బానే కలిసొచ్చింది. ఆ రోజుల్లోనే అతను ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం రావడమే కాక బాగానే సంపాదించాడు. ప్రస్తుతం వారి కుటుంబంలో ఆర్థికంగా మంచి స్థితికొచ్చింది వారేనని చెప్పచ్చు. వాళ్ళ పిల్లలను పై చదువులకు అమెరికా కూడా పంపారు. బావమరిదిగా ఆర్థికంగా పెద్ద అండగా లేకపోయినా మిగతా అన్ని విషయాల్లో షణ్ముఖరావు బావకి అండదండగా ఉండేవాడు. ఆర్థికంగా వారికి ఎలాంటి లోటు లేనందున ఆయన బావమరిదితో సత్సంబంధాలే కొనసాగించాడు. ఆయన వృత్తిరీత్యా దేశ విదేశాలు తిరుగుతున్నప్పుడు అతని భార్యా పిల్లలు బాధ్యతలు షణ్ముఖరావే చూసేవాడు. ఆయన సంపాదించిన డబ్బుకి ఇక్కడ ఇండియాలో పొలాలు, స్థలాలు కొనడం లాంటి అన్ని వ్యవహారాలు షణ్ముఖరావే చూసేవాడు. ఆర్థికంగా ఇద్దరి మధ్య అంతరం ఉన్నా చెల్లెలు బావగారి నుండి ఎలాంటి ఆర్థిక సాయాన్ని ఆశించేవాడు కాదు షణ్ముఖరావు. బహుశా అందుకేనేమో వారిద్దరి మధ్య స్నేహం ఎలాంటి ఆటుపోట్లకు గురి కాకుండా సవ్యంగా ఉండేది. సద్గుణరావు కూడా పేరుకు తగ్గట్టే మంచివాడు. బాగానే డబ్బు సంపాదించి ఉండటం వలన డబ్బు మనుషులకు ఎంతవరకు అవసరం, ఎక్కడ డబ్బు కన్నా ఇతర విషయాలు ముఖ్యం, ఇలా అన్నీ తెలిసిన వ్యక్తి. అందుకే కొడుకు సుందరానికి డబ్బున్న పిల్లని కాకుండా ఓ గుణవంతురాలైన పిల్లయితే బాగుంటుందని అతని ఆలోచన. అయితే అతని భార్య వాసవి ఆలోచనలు వేరు. చిన్నప్పటి నుంచి ఆర్థికంగా ఇబ్బందుల మధ్య పెరిగి ఉండటం వలన ఆమెకు డబ్బు పట్ల ఆపేక్ష ఎక్కువ. తన ఇంటికి వచ్చే కోడలు డబ్బున్న కుటుంబం నుంచి రావాలి. తన కూతుళ్లు వెళ్లే ఇల్లు కూడా డబ్బున్న ఇల్లే అవ్వాలనేది ఆమె గట్టి పట్టుదల. ఆమె పంతం ప్రకారమే కూతుళ్ళిద్దరికీ డబ్బున్న సంబంధాలనే తెచ్చి చేసింది. వారు ఇప్పుడు విదేశాల్లో మంచి స్థితిలోనే ఉన్నారు. అయితే అల్లుళ్లకు కొన్ని చెడలవాట్లు ఉన్నాయని, కూతుళ్లకు సరిగ్గా ఉండరని ఏవో వార్తలొచ్చేవి. అయితే డబ్బుంటే ఇవన్నీ పెద్ద సమస్యలే కావని ఆమె అభిప్రాయం. ప్రస్తుతం కొడుక్కి మరో శ్రీమంతుల బిడ్డను వెతకడంలో నిమగ్నమైంది ఆమె ఇప్పుడు. తులసమ్మ గారికి మాత్రం తన కూతురు వైష్ణవిని సుందరానికిచ్చి చేయాలని ఉండేది. దాని జీవితమైనా బాగుపడుతుందని. కాని వాసవి ఏనాడు ఆ మాట ఎత్తకపోవడంతో ఊరుకుంది. అదృష్టవశాత్తు ఇప్పుడు సిద్ధార్థ రూపంలో ఓ మంచి సంబంధం వారు తలుపు తట్టినట్లయింది.
మరుసటి రోజు షణ్ముఖరావు చెల్లెలింటికి వెళ్ళాడు. ఆ మాట ఈ మాట అయిన తర్వాత వైష్ణవికొచ్చిన సంబంధం గురించి చెప్పాడు ఆయన. సద్గుణరావు కాస్త బాధపడ్డాడు. ఓ మంచి అమ్మాయి తన ఇంటికి వచ్చే అవకాశం పోయినందుకు. వాసవి మాత్రం బాగా సంతోషించింది. ఎంతైనా అన్న కూతురికి పెళ్లి కుదిరిన ఆనందమేమో అనుకున్నాడు ఆయన. చివరికి ఎలాగోలా ధైర్యం చేసి తన సమస్యను చెల్లెలు బావగారి ముందు ఉంచాడు షణ్ముఖరావు. బావమరిది మానసిక స్థితి అర్థం చేసుకున్న సద్గుణరావు బావమరిది భుజం మీద చెయ్యి వేశాడు. తను అండగా ఉంటానన్న హామీని చేతల ద్వారా తెలియజేశారు ఆయన. వాసవి కూడా, ఎంత మాట అన్నయ్యా, మన అమ్మాయికి మంచి సంబంధం వస్తే ఆ మాత్రం సాయం చేయకుండా ఉంటామా? ఇది నా బాధ్యత అనుకో అంటూ ఎంతో అభిమానం కురిపించింది. అంతేకాక ఉన్న పళంగా లోపలికి వెళ్లి ఓ 20,000 తీసుకొచ్చి ఇచ్చింది. ఇది ఖర్చుల కుంచు. రేపు మీ బావగారు బ్యాంకుకి వెళ్లి ఓ 1,00,000 రూపాయలు తీసుకొచ్చిస్తారు. ఇంకా ఏమైనా అవసరం ఉంటే మొహమాటం లేకుండా అడుగు. చెల్లెలి ఆప్యాయతకి, బావగారి మంచి మనసుకి కదిలిపోయాడు షణ్ముఖరావు. ఇద్దరి చేతులు పట్టుకున్నాడు. ఆయనలోని కృతజ్ఞత ఆనంద బాష్పాల రూపంలో వారిద్దరికీ తెలుస్తోంది. ఇంకా చేయాల్సిన పెళ్లి పనులు చాలా ఉన్నాయంటూ ఆ రోజు రాత్రి వెళ్లిపోయాడు షణ్ముఖరావు. ఆ రోజు రాత్రి పడుకోబోయే ముందు సద్గుణరావు అన్నాడు భార్యతో, మీ అన్నయ్యను చూస్తే చాలా జాలి వేసింది వాసవి. పాపం, జీవితం అంతా కుటుంబం కోసం కష్టపడుతూనే ఉన్నాడు. చివరికి తన కూతురు పెళ్లి చేయాల్సిన పరిస్థితి వచ్చేసరికి అభిమానం చంపుకొని అయిన వాళ్ళని అడగాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా నువ్వు స్పందించిన తీరు నాకు ఎంతో నచ్చింది. నేనిస్తే అతడు మరింత అభిమాన పడతాడేమోనని సందేహించాను. నువ్వే అలా వెంటనే పూనుకోవడంతో అతను అడగాల్సిన అవసరం తప్పింది. ఎంతైనా నువ్వు చాలా మంచి పని చేశావు. నేనిచ్చింది మా అన్నయ్య కష్టాల్లో ఉన్నాడని కాదు. ఇప్పుడు మనం వెంటనే సహాయం చేయకపోతే ఆ వచ్చిన సంబంధం కూడా చేజారిపోయిందంటే ఇక దానికి ఆయన ఎప్పటికీ పెళ్లి చేయలేడు. ఆ తర్వాత మేనత్త కొడుకుండగా బయటి సంబంధం దేనికి అని అంతా మన మీద పడేడుస్తారు. అప్పుడు ఇక తప్పనిసరే మన సుందరానికి చేసుకోవాల్సి వస్తుంది అంది గంభీరంగా వాసవి. మంచిదే కదే, పైగా వైష్ణవి లక్షణమైన పిల్ల. చిదిమి దీపం పెట్టుకోవచ్చు, దానికేం తక్కువ అన్నాడు ఆశ్చర్యపోతూ సద్గుణరావు. మీకేం తెలీదు, దానికి పెళ్లి కూడా చేయలేని స్థితిలో ఉన్నాడు మా అన్నయ్య. ఇక దాన్ని చేసుకుంటే సుందరానికి రేపు వాడేం పెడతాడు? కట్న కానుకల సంగతి మర్చిపోండి. కనీసం ఓ పండక్కో పబ్బానికో అత్తింటికి వెళ్ళినా ఖర్చులకి వీడే వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇంత చదువు చదివించి వాడు ఈ రోజు ఇలా అమెరికాలో ఉండేంత స్థితికి తీసుకొచ్చింది ఇలాంటి సంబంధం చేయడానికా? వాడికిప్పుడు మార్కెట్లో చాలా పెద్ద రేటు ఉంది. దీనికన్నా అందగత్తలు, డబ్బున్న వాళ్ళు, పెద్ద చదువులు చదివే వాళ్ళు కో అంటే 1,00,00,000 మంది ఉంటారు. అది చదివింది డిగ్రీనే. ఆ మాత్రానికే లక్షల జీతాలు పోసే ఉద్యోగాలేం వచ్చి ఒళ్ళో వాలవు కదా. అది మంచిదే, కాదనను. కాని వెతికితే సుందరానికి అన్ని అర్హతలతో పాటు మంచి పిల్లని చూడొచ్చు. ఆమె ప్రతి మాటలోనూ డబ్బే కనిపించింది సద్గుణరావుకి. గుణానికి విలువనివ్వని, జీవితంలో ప్రతిదానికి డబ్బుతో వెలకట్టి చూసే ఆ మనిషికి ఇక ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని అర్థమైపోయింది అతనికి. పాతికేళ్లనాడు తను ఇలా ఆలోచించుంటే అప్పటికే సంఘంలో మంచి స్థితిలో ఉన్న తాను వాసవిని చేసుకుని ఉండేవాడా? నిజానికి అతను వాసవి కన్నా షణ్ముఖరావు మంచితనానికి, గౌరవప్రదమైన కుటుంబం అని విని అలాంటి కుటుంబంలోంచి వచ్చే అమ్మాయి అంటే మంచి అమ్మాయి అని ఆలోచించి చేసుకున్నాడు. ఇతర విషయాల్లో బానే ఉన్నా డబ్బు విషయంలో మాత్రం భార్యని మార్చలేకపోయాడు అతను. ఇప్పుడు కూడా ఓ 1,00,000 ఇచ్చి వదిలించుకుంటే తన కొడుక్కి లక్షలు మూటగట్టి తెచ్చే కోడల్ని వెతుక్కోవచ్చనే దూరాలోచనతోనే అన్న దగ్గర అలా నటించిందని అప్పటికే అర్థమై మరింకేమీ మాట్లాడలేకపోయాడు సద్గుణరావు. ఉన్నంతలో బాగానే పెళ్లి చేశాడు షణ్ముఖరావు. ముఖ్యంగా దేనికి వంకలు పెట్టకుండా ప్రతిదానికి షణ్ముఖరావు స్తోమతకు తగ్గట్టుగానే పెళ్లి కానిచ్చారు మగపిల్లివారు కూడా. అసలు పెళ్లి కొడుకు సిద్ధార్థ్ అయితే హాయిగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే సరిపోతుంది కదా అని అన్నాడు. కాని అలా కాదు, ఎవరి ముచ్చట్లు వారికి ఉంటాయి కదా. ప్రతి ఆడపిల్లకి తన పెళ్లి ఓ మధుర స్మృతి కనుక ఉన్నంతలో పెళ్లిని సాంప్రదాయ సిద్ధంగా చేస్తేనే ఆ పిల్లకి సంతోషం అని పెద్దలు చెప్పడంతో సరే అన్నాడు అతను. సిద్ధార్థ తల్లిదండ్రులకు కూడా వైష్ణవి బాగా నచ్చింది. బంగారం లాంటి కోడలు ఇంటికొస్తుంటే ఇంకా ఇతర కానుకలెందుకు అని వారు కూడా పెళ్లి బాధ్యతలు పంచుకొని షణ్ముఖరావుకి అన్ని విధాలా అండగా నిలబడ్డారు. పెళ్లిలో వాసవి అంతా తన పెత్తనమే అన్నట్లు సందడిగా తిరిగింది. అన్నపై ఆమెకుండే అభిమానాన్ని జనమంతా గొప్పగా చెప్పుకున్నారు.
ఆమెకు కావాల్సింది అదేనని, ఎంతైనా ఆ పెళ్లికి ఆర్థిక సాయం చేసిన హోదా ఎటూ ఉండనే ఉంది కదా అని అనుకున్నాడు సద్గుణరావు. అతనికి ఓ పక్కన వైష్ణవి లాంటి ఓ మంచి అమ్మాయిని కోడలుగా తెచ్చుకోలేకపోయాననే బాధగా ఉన్నా, సిద్ధార్థని, వారి కుటుంబాన్ని చూశాక ఓ మంచి కుటుంబంలోకి వెళ్తోంది కదా అని తృప్తిగా, మనస్ఫూర్తిగా ఆమెని ఆశీర్వదించాడు ఆయన. వైష్ణవి పెళ్లైపోవడంతో ఇక తనకు అన్ని విధాల తగిన అమ్మాయి అన్వేషణలో పడింది వాసవి. వచ్చిన అనేక మంది స్థితిమంతుల పిల్లల్లోంచి కొంతమందిని ఎంపిక కూడా చేసి కొడుకుని ఇండియా రమ్మంది. ఓ సుముహూర్తాన కొడుకు అమెరికా నుండి దిగాడు. ఒంటరిగా కాదు, జంటగా. అమెరికాలోని ఓ అమెరికన్ అమ్మాయిని పెళ్లి చేసుకుని మరీ వచ్చాడు. అనుకోకుండా జరిగిపోయింది, అందుకే ముందుగా చెప్పడానికి కుదరలేదు. ఫోన్లో చెప్పి మిమ్మల్ని కంగారు పెట్టడం ఎందుకని, సెలవు దొరకగానే సతీ సమేతంగా వద్దాంలే అని చెప్పలేదు అని చెబుతున్న కొడుకు మాటలకి కొయ్యబారి చూస్తూ ఉండిపోయింది వాసవి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.